ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. చాలా మందికి చాలా నెగిటివ్ ఉంటుంది. ఏ పని చేసినా కలిసి రాదు, ఫినాన్షియల్ ఎప్పుడు స్ట్రగుల్స్ చూస్తూ ఉంటుంటారు, ఇంకా లైఫ్ ఏం మారదా అని అనిపిస్తూ ఉంటుంది. సో కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుదాం అనుకున్నా, లేదా కొంతమంది అఫర్మేషన్స్ ఇస్తున్నా మా లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్తూ ఉంటుంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చూడగలుగుతారు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటారు? ఒక పాజిటివిటీని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటారు? షూర్ ఉషా, మంచి క్వశ్చన్ అడిగారు. మనీకి సంబంధించి అయినా దేనికైనా, ఇప్పుడు మనము మనీ రిలేటెడ్ చెప్పినా కూడా వీటిని మనము ఏ సందర్భంలోనైనా వాడచ్చు అనే దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేద్దాము. అయితే మీరు అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అనే ఫోర్సెస్ ఉన్నాయి అని తెలుసు కదా. యూనివర్స్ అనేది నడిచేది పాజిటివ్ ప్లస్ నెగిటివ్తో. ఇట్ ఈస్ దేర్. మనం ఏది ఎంచుకుంటున్నాం అనేది మన ఫోకస్ ఉండాలి. అంటే ఈ ఎనర్జీ ఎలా అంటున్నారంటే, నాకు లైఫ్లో ఏది సాధించలేకపోతున్నాను, లేకపోతే నేను ఏది అనుకున్నా అది అవ్వటం లేదు అని అంటున్నారు అంటేనే, అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఏది ఆలోచించినా కూడా దానికి నేను పాజిటివ్ ఆలోచిస్తాను, కానీ దానికి ఒక సార్థకత రావట్లేదు, ఆ మీనింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు అనే ఒక సందిగ్ధంలో ఉంటాం కదా. ఆ డౌట్ఫుల్, అంటే నేను నిజంగానే మంచిదన్నా, లేకపోతే నాతో మంచి నడుస్తుందా, అంటే నేను మంచి పాత్లోకి వెళ్తానా, ఇలాంటి ఒక ఫియర్ అనే ఒక ఇమోషన్ ఉంది కదా. వీటిని మీరు అంటున్నారు ఇవి నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు నేనేమంటున్నాను, థాట్ అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీలో ఇవన్నీ ఉన్నాయి. అయితే నెగిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ ఎలా ఉంది? ఇక్కడే ఉంది. నేను మంచి ఆలోచనలోకి వెళ్ళాలి అంటే నేను ఒక వైబ్రేషన్ మార్చాలా వద్దా? సో యూనివర్స్ లక్, ఫేవరెటిజం ఏమీ లేదు. యూనివర్స్ ఇవి రెండు ఇలా వెళ్తూనే ఉంటుంది. నా సెలెక్షన్ని బట్టి నాకు ఇస్తారు, నా రోల్ ప్లే నా సెలెక్షన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఈ పాజిటివిటీని తెచ్చేందుకు ముందు మన వైబ్రేషన్ని మనం మార్చుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆ అక్నాలెడ్జ్మెంట్ చేసుకోవాలి. నేను మారాలి అనే దగ్గరికి వెళ్ళాలి. మారుతున్నాను అనే దానికి ప్రూఫ్ ఏంటి అంటే మీ లైఫ్లో చేంజెస్ కనిపిస్తాయి. అంటే మనీ అనే దానికి, హెల్త్ అనే దానికి ఒక మిరాకిల్ అనేది కనిపిస్తుంది, వృద్ధి అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారనే అర్థము. దాన్నే పట్టుకొని పైకి ఎక్కడము నెక్స్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్ కావాలి కదా నాకు. గ్రిప్ లేదు నాకు, ఇలా తిరుగుతున్నాను. అయితే గ్రిప్ ఎక్కడ మేడం అంటారు. గ్రిప్ కావాలి అంటే ముందు మన పాజిటివిటీని మనము పెంచాలి. ఆ ఫ్యూయల్ని కార్లో మనము లో ఎనర్జీకి వెళ్తుంటే పెట్రోల్ లేదు 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 అని చూపిస్తుంది. ఇదే లైఫ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. నో 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 అంటుంది. ఎస్ 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 అని రావాలి అంటే నేను ఏమన్నా పొయ్యాలి కదా అక్కడ. ఎనర్జీని నేను తీసుకురావాలి. అయితే మనము ఎంత ఏడుపులో ఉన్నా కూడా పొద్దున్న లెగ్గానే ఐ యామ్ హ్యాపీనెస్ అనండి. అంటే మైండ్ మీ ఫార్మసీ అనుకోండి, మీ ఫార్మసీ మైండ్ ఐ యామ్ హ్యాపీనెస్ ఏడ్చుకుంటూనే ఐ యామ్ హ్యాపీనెస్ అని 21 times అనగానే ఆ నవ్వు అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు వైబ్రేషన్ మార్చేశారు, మీకు తెలియకుండానే మీరు వైబ్రేషన్ మార్చిన తర్వాత దెన్ యూ కమ్ టు ద కంక్లూజన్ దట్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫార్ మీ. అంటే ఏ నెగటివ్ జరిగినా కూడా ఇందులో నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, అందుకు ఇవి చూపిస్తున్నాయి అనే దృక్పథంలోకి వెళ్ళాలి. ఈ దృక్పథంలోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా అనుకుంటారంటే ఇదేదో సొల్యూషన్ ఉంటుంది కదా, మన మ్యాథ్స్ లెక్కలు ఇచ్చారు, దాన్ని ఎలా సాల్వ్ చేసాము, ఓకే ఆన్సర్ వచ్చింది అంటాం కదా. అలా చూస్తాం మన నెగటివిటీని. ఇవి వర్కౌట్ అవ్వదనమాట, నాకు ఇవి ఈ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ బాగాలేవు, ఈ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ని నేను ఎలా తీసేయాలి, నేను పాజిటివిటీకి వెళ్ళాలి. వెన్ థాట్ని నువ్వు ఒక ఎత్తుకి తీసుకెళ్తున్నావు అనగానే యూనివర్స్ పట్టేసుకుంటుంది, నీ ఎనర్జీని పట్టుకుంటుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు, యూనివర్స్ నిన్ను ఒక దారి చూపించడానికి నడుస్తుంది. అంటే వేవ్స్ అనమాట ఇవన్నీ, ఇలా థాట్ ఫ్రీక్వెన్సీస్ నడుస్తూ ఉన్నాయి. ఈ థాట్ని నేను అలాగే అక్కడే ఉంచాలి, మళ్ళీ నేను కిందికి రాకూడదు. మళ్ళీ కిందికి వచ్చానంటే మళ్ళీ ఇదే ఉంటుంది. సో వన్స్ యు ఆర్ ఇన్ దట్ స్టెప్ ఆఫ్ హ్యాపీనెస్,
ఐఎమ్ హ్యాపీనెస్ అన్న తర్వాత మీరు ఒక టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. నైట్ పడుకునే ముందు, ఎందుకు నైట్ పడుకునే ముందు అంటే సబ్కాన్షియస్ మైండ్కి మనం వర్క్ పెట్టాలి, మనకన్నా ఎక్కువ అదే వర్క్ చేయాలి. అదొక మేనేజర్ అనుకోండి, దానికే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అన్నట్టు, దానికే ఎక్కువ డబ్బులు ఇచ్చాము, నాకన్నా ఎక్కువ దానికే డబ్బులు ఇచ్చాము, దాంతో పని చేయించాలి అన్న ఒక కసి ఉండాలన్నమాట. లెట్ ఇట్ వర్క్ ఫర్ మీ అంటే ఏం చేస్తానంటే ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ అంటే కొత్త ఐడియాస్కి నేను రెడీగా ఉన్నాను దేవుడా, ఆర్ యూనివర్స్, విశ్వం, ఏదన్నా మీకు నచ్చిన పదాలతో ఐఎమ్ ఓపెన్ అని మీ 2 చేతుల్ని ఇలా షారుఖ్ ఖాన్ చేస్తారు కదా, అలా చేశారనుకోండి, ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ వైబ్రేషన్. అయితే యూనివర్స్కి ఈ వైబ్రేషన్, ఈ ఫీలింగ్స్ తోటే ముడిపడి ఉంటుంది మీ జీవిత రహస్యం. కాబట్టి ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ, బ్రింగ్ మీ న్యూ ఐడియాస్ అని ఇలాంటిది 21 days మీరు నైట్ పడుకునే ముందు ఇలా చేశారనుకోండి, చేసిన తర్వాత మీకే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆల్ దీస్ ఆర్ మైండ్ గేమ్. మైండ్తోనే నా పనులు నడుస్తాయి. మైండ్కి బాడీకి ఒక కొహరెన్స్ అనేది రావాలి. అంటే నేనేం చెప్తున్నానో అదే విధంగా బాడీ కూడా ఫీల్ అవ్వాలి. సో వెన్ ఇట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్కాంటేషన్. ఇన్కాంటేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ బాడీ ఫార్ ద హయ్యెస్ట్ గుడ్ అన్నట్టు యాక్షన్స్ కూడా అలాగే ఉండాలి. ఆ యాక్షన్తో మీరు ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రిసీవింగ్ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ, ఇలా ఒక మంచి విషయాల్ని మీరు, మంచి అఫర్మేషన్స్ని మీరు నైట్ 21 days చెప్తూ పడుకున్నారనుకోండి, 21 daysలో మీరు ఆ పాజిటివిటీనే, మీరు జరిగే వాటి గురించి మీరు అసలు పట్టించుకోవట్లేదు, అది అలా నడుస్తూ ఉంది. ఎందుకంటే దెర్ ఇస్ అ మొమెంటం, అక్కడ ఒక మొమెంటం ఉంది, ఆ నెగటివిటీకి ఒక మొమెంటం ఉంది. ఆ మొమెంటంని నేను కట్ చేస్తా, నేను సొల్యూషన్ తీసుకొస్తాను, నేను ప్రాబ్లంలోనే ఉంటానంటే అది అవ్వదు. ప్రాబ్లంలో నుంచి సొల్యూషన్ మనకు రాదు. దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ ఎనర్జీతోటే ఆన్సర్ వస్తుంది. ప్రాబ్లమ్స్కి ఎనర్జీయే సొల్యూషన్. కాబట్టి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మన డ్యూటీ కాదు. మన ఎనర్జీని ఎలా పెంచాలి పాజిటివ్ అన్నదే మన డ్యూటీ. సో ఈ డ్యూటీని చేసామనుకోండి, ఈ డ్యూటీ ఏం ఉండదు. ఈ డ్యూటీ షిఫ్ట్ అయిపోయిందని వెళ్ళిపోతారు, వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు నన్ను అనేసి అలా మారిపోతుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. ఒక్కసారి బిలీవ్ చేశారనుకోండి, ఇలా నడుస్తుంది. అంటే ఒక 2 మిరాకిల్స్ ఇలా బిలీవ్లో నుంచి ఇలా వచ్చింది అనుకోండి, అన్నీ మీ దగ్గరే ఉంది కాబట్టి మీ దగ్గర నుంచి ఇలా ఆన్సర్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఓ ఈ ఎనర్జీయే కరెక్ట్. సో గ్రిప్ అనేది దొరికిపోయింది. గ్రిప్ ఇస్ నథింగ్ బట్ బీయింగ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీనెస్ అని పొద్దున్న లేస్తారు, ఇంకా రోజు అలాగే చెప్తారు ఐఎమ్ హ్యాపీనెస్. చూద్దాం కొత్త థింగ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ మీ. అంటే ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది, అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది, అవకాశాలు కలుగుతుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, దేనంతటికి దానే. అంటే తర్వాత ఎలా అయిపోతుందంటే ఓ నెగటివ్ వచ్చినందుకే నేను ఇంత బాగుపడ్డాను కదా అలా వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఆలోచించండి, ఫస్ట్ దే హ్యావ్ సెట్ దట్ రాక్ బాటమ్ అలా కొట్టి మరీ బయటకు వచ్చారు. సో దాట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్. ఆ మజాని మనం అర్థం చేసుకొని ఆ ఎనర్జీతో 10 మందికి నేను సహాయపడాలి అని ఒక కాంట్రిబ్యూషన్లోకి పెట్టుకున్నారనుకోండి లైఫ్ని, లైఫ్ ఈజ్ గివింగ్, ఇన్స్పైరింగ్ అని పెట్టుకున్నారనుకోండి, గివింగ్లోనే మీకు రిసీవింగ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. వండర్ఫుల్. సో మనకి గ్రిప్ మన ఎనర్జీ అండ్ పాజిటివ్, ఆ ఎనర్జీ వైపు కనుక మనం వెళ్ళి గ్రిప్ కనుక తీసుకోగలిగితే నెగిటివ్ అనేది మన షిఫ్ట్ అయిపోయిందని ఏ విధంగా తెలిపోతుంటుందో మళ్ళీ షిఫ్ట్ అయిపోయిందని లైఫ్లో పర్మనెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఏంటంటే పే చేయాల్సిన బిల్స్ ఉంటూ ఉంటాయి, తెల్లారి లెగిస్తే ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి, ఆ టెన్షన్ ఉంటుంది తెలియకుండానే. ఎలా ఆన్సర్ చేయాలి, బిల్స్ ఎలా క్లియర్ చేస్తాం, లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని, లేదు అంటే నో చెప్పలేక, ఇలా రకరకాలుగా కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయలేనివి, కొన్నిటివి తీసుకోలేనివి, కొన్ని డబ్బు ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. నిద్ర కూడా సరిగా పట్టదు, దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు, ఆ విధంగానే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంటుంది, లేచేటప్పుడు కూడా ఒక పెయిన్తో లెగుస్తూ ఉంటుంటారు. బట్ మీరు ఏదైతే విట్రిస్ ఎఫెక్ట్ చెప్పారో నిజంగా ఇది చాలా మంచి టెక్నిక్. పడుకునే ముందు ఇది సాల్వ్ అయ్యింది, నేను సాల్వ్ చేశాను, మార్నింగ్ హ్యాపీగా దీనికి ఒక సొల్యూషన్తోనే నేను లెగుస్తానన్న ఆ మూమెంట్ని కనుక మనం తీసుకోగలిగితే
వండర్ఫుల్. నిజంగా చాలా మందికి ఇది వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. ఎస్ సో మన క్లాసెస్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? క్లాస్ ఏ టైంకి తీసుకుంటారు? పౌర్ణమి రోజు బేసిక్గా వెయిట్ పైన అంటే జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ పర్పస్లో వీళ్ళని స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సో మెయిన్ ఉషా, మనము ఈ గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్, ఈ ఫర్గివ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ పౌర్ణమి రోజు మనం దాని మీద ఫోకస్ చేసి నెక్స్ట్ ఇయర్ని నేను ఇప్పుడు కొత్త చిగురు రావాలంటే ఎండిపోయిన మొక్క అయినా పర్వాలేదు, మీ దగ్గర ఒక మట్టి ఉంది, ఆ ఎండిపోయిన మొక్క ఉంది, దానికి నీళ్లు పోసారు, దాన్ని కొంచెం కొంచెంగా మీరు దాన్ని కేర్ చేశారనుకోండి, అదేమవుతుంది, కొత్త చిగురు వస్తుందా? అలాగే అంటే నిరాశగా ఉన్నారనుకున్నాం అనుకోండి, లేదు ఇది అవ్వదు అనుకున్నా కూడా, లేదు నాకు బాగా అవుతుంది, మొక్క నుంచి ఇంకా మంచి మంచి మొక్కలు రావాలి అనుకుంటే కూడా, ఇలాంటి వర్క్షాప్ చేయడంలో గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అనేది చాలా ముఖ్యం. ఒక స్టేజ్లో మనం ఎలా ఉండాలి అంటే, మనం వచ్చిన దానిని ఒక కృతజ్ఞతా భావంతో చూసినప్పుడే మనకి ఇంకొకటి నెక్స్ట్ స్టెప్కి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వర్క్షాప్ని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది పౌర్ణమి ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీలో మనం ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఇచ్చి మనకేం కావాలి అని మెల్లిగా పంపిస్తాం యూనివర్స్కి. ముందు మనం హ్యాపీగా వాళ్ళని బటర్ వేసినట్టు, మనం బ్రెడ్కి ఎలా బటర్ వేస్తాం అలా ఫస్ట్ బటర్ వేద్దాం. ఫర్గివ్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ ప్లీజ్ అని, తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పడం. ఇలాంటి ఒక కాన్సెప్ట్లోకి, వర్క్షాప్లోకి, అంటే ఈజీగా చేయాలి అనేసి, కష్టపడక్కర్లేదు ఎక్కడ, జస్ట్ ఈజీగా మనం ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇంకేం చేయాలి. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఇది పౌర్ణమి, లాస్ట్ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ దాంతోపాటు చాలా మిరాకిల్స్ని అచీవ్ చేయడానికి ఈ సెషన్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఈ పౌర్ణమి క్లాసెస్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.